బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. స్వయంభూ లింగాల జాబితాలో దేశంలోనే అతిపెద్ద శివలింగం తెలుగు రాష్ట్రంలోనే ఉంది. శ్రీకాకుళం జిల్లా టెక్కల మండల కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న రావివలసలో అత్యంత పెద్ద శివలింగం ఉంది. ఆ స్వయంభూ లింగం ఎత్తు 55 అడుగులు. ఈ లింగానికి సంబంధించి స్థల పురాణం ఆసక్తికరమైన కథ చెబుతుంది. రావణ సంహారం తరువాత రాముడు అయోధ్యకు తిరిగి వెళుతూ రావివలస ప్రాంతంలోని సుమంత పర్వతంపై విడిది చేశాడట. రాముడి వైద్యుడైన సుషేనుడు అక్కడి వనమూలికలు ఔషధ మొక్కల్ని చూసి ఆశ్చర్యపోయాడు. రోగాల బారిన పడిన స్థానికులను చూసి చెలించిపోయి వనమూలికలతో వారికి వైద్యం చేయటానికి ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఎంతకీ అతడు రాకపోయేసరికి సుషేనుని ఆచూకీ కోసం రాముడు హనుమంతుడిని పంపాడు. సుమంత పర్వతంపై అప్పటికే చనిపోయిన సుషేనుని హనుమంతుడు చూశాడు. అతని శరీరంపై మల్లెపూలు కప్పి దానిపైన జింక చర్మం కప్పి అయోధ్యకు తిరిగి వెళ్ళి జరిగిందంతా రాముడికి వివరించాడు హనుమంతుడు. సుషేనుతో తనకున్న అనుబంధానికి చెలించిపోయి సుమంత పర్వతానికి వచ్చి ఆ శవాన్ని తాకగా అక్కడొక శివలింగం ప్రత్యక్షమైంది. ఆశ్చర్యచకితుడైన శ్రీరాముడు అక్కడ అడుగున్న మడుగులో స్నానం చేసి ఆ లింగాన్ని పూజించాడు. అప్పటి నుంచి ఆ లింగం పెరుగుతూ ఉందని, ప్రజలు కూడా రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉన్నారని స్థల పురాణం చెబుతోంది. మల్లెపూలు, జింక చర్మం సహజ సిద్ధంగా లింగంపై ఉండటం వల్ల మల్లికార్జున స్వామిగా పిలిచేవారని ప్రతీతి. పైన ఎలాంటి కప్పు లేకుండా శివలింగం ఎండలోనే ఉండటం వల్ల ఎండల మల్లికార్జునుడిగా పేరొచ్చింది. 1870వ సంవత్సరంలో టెక్కలి జమీందారు బృందావన్ హరిశ్చంద్ర జగద్దేవ్ ఎండల మల్లికార్జునుడికి ఓ ఆలయాన్ని నిర్మించగా ఏ కారణం వల్ల అది శిథిలమైపోయింది. తనకు ఆలయం వద్దని శివుడే శాసించాడని స్థానికులు భావించారు. మహాశివరాత్రి సందర్భంగా ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి ఎండల మల్లికార్జున సన్నిధిలో జాగరణ చేస్తారు. విశేష పూజలు చేసి తరిస్తూ ఉంటారు. For more videos like this, subscribe Big TV channel.